హైదరాబాద్లో రెస్టారెంట్ ఫుడ్ సేఫా కాదా? ఈ మధ్యకాలంలో వరుసగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్నటువంటి దాడుల్లో అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. అక్కడ అపరిశుభ్రత, కల్తీ అనేటువంటి విషయం బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో సుమన్ టీవీ పబ్లిక్ జెన్యూన్ రివ్యూని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనం ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాం. హైదరాబాద్లో ఫుడ్ సేఫా కాదా, రెస్టారెంట్లలో ఎలాంటి కట్స్ లేకుండా ఎడిటింగ్ లేక తెలుసుకుందాం. కొంతమంది ఉన్నారు. సార్, హైదరాబాద్లో రెస్టారెంట్ ఫుడ్స్ చిన్న పెద్ద అనేం లేదు, చాలా రెస్టారెంట్లలో కూడా కల్తీ అని ఈ మధ్యలో వార్తలు చూస్తున్నాం కదా. అసలు హైదరాబాద్లో రెస్టారెంట్ ఫుడ్ సేఫా కాదా? మనకు కొన్ని బాగానే ఉన్నాయండి, మేము కూడా ఈ మధ్య వెళ్ళాము. కొన్ని పర్వాలేదు, కొన్ని మాత్రం డౌట్ఫుల్, కొంచెం ఇబ్బంది. రీజన్ అంటే ఏం చెప్తారు? ఏమండి రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే కొన్నిట్లలో బాగాలేదని చెప్పి ఆయిల్ కల్తీ ఇలాంటివి ఉన్నాయండి అక్కడక్కడ. సో మీరు ఈ మధ్యలో వార్తలు చూసినారు కదా, అక్కడ ఏమనిపించింది? పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా కల్తీ అని బయటపడ్డప్పుడు అదే అండి, కొంచెం అవాయిడ్ చేస్తున్నాము. పెద్ద పెద్ద రెస్టారెంట్ వెళ్ళడం లేదు, కొంచెం ఎంక్వైరీ చేసుకొని వెళ్తున్నాం. మీరు చెప్పండి, ఈ మధ్యకాలంలో హైదరాబాద్ రెస్టారెంట్లలో ఫుడ్లో కల్తీ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా, మీరేమనుకుంటున్నారు? పబ్లిక్కి హైదరాబాద్ రెస్టారెంట్లో ఫుడ్ తినడం సేఫ్ అంటారా కాదంటారా? కాదు, సేఫ్ కాదు సార్. కొంతమందికి చాలా హోటళ్ళు చాలా ఇది ఉన్నాయి, బీఫ్ పెడుతురు, అది పెడుతురు, ఇది పెడుతురు అని చెప్పి చాలా వస్తున్నాయి. ఇట్లనే బొద్దింకలు గిద్దింకలు వస్తున్నాయి, కానీ ఎవరు పట్టించుకుంటలేదు. మన పబ్లిక్ ఎక్కడ ఫుడ్ ఎక్కువ చూజ్ చేసుకుని బెటర్ అంటారు? వంటకాలు మామూలుగా తింటే వెజిటేరియన్ ఫుడ్ తింటే మంచిది. ఇరాన్ హోటల్ అయితే చాలా ఘోరం పరిస్థితి, కిచెన్లో వస్తే చాలా ఘోరం పరిస్థితి. కిచెన్లో చాలా పరిశ్రమ ఉంది. కిచెన్లో అంటే దీనికి ఏం చేస్తే ఏమన్నా బెటర్ ఉంటుందని అనుకుంటున్నారు మీరు? ఏముంటుంది సార్, పిల్లలు మొత్తం ఆవేశం, పిల్లలు కాలేజీ పిల్లలు అంతా తినడానికి ఫుడ్ నోటికి రుచి తగులుతుంది, జీవితం అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇంకోటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్ ఎంత ఫాస్ట్ అయితే ఎంత జిందా కూడా జీవితం జల్దీ వెళ్ళిపోతారు. నేను కూడా పెద్ద చెఫ్నే. రైట్, తను కూడా చెఫే అంట, కానీ తను మాత్రం ఈ బయట ఫుడ్ అయితే డేంజర్ అని చెప్పేసి అంటున్నారు. అన్న చిన్న పబ్లిక్ ఒపీనియన్, ఈ మధ్యలో హైదరాబాద్ రెస్టారెంట్లలో బాగా కల్తీ అని వార్తలు వస్తున్నాయి కదా, సో మనం రెస్టారెంట్లో ఫుడ్ తినడం సేఫా కాదంటారు హైదరాబాద్? లేదు, సేఫ్ కాదు. ఎందుకంటే ఏం చెప్తారు? చాలా కల్తీ జరుగుతుంది. నిన్న దియ్యాలు పెడుతున్నారు, మొన్న దియ్యాలు పెడుతున్నారు, బాగా కల్తీ జరుగుతుంది. అందులో ఆయిల్స్లో మంచిగా జరుగుతలేదు. అది ఆయిల్ అంటే ఏ రెస్టారెంట్ సేఫ్ కదంటారు? అంటే కొన్ని బెటర్, కొన్ని అట్లా ఏం లేదా? అంటే నేను నియర్లీ ఇలా ఉండబట్టి ఒక 1 month అయితే ఉంది. నేనైతే ఇక్కడైతే ఒక సాదా బండి ఉంటుంది ఒకటి బ్యాక్ సైడ్, అదైతే బాగుంది. అది రెస్టారెంట్. మీరు తింటారా ఎక్కడన్నా బయట అప్పుడప్పుడు? బయట అప్పుడప్పుడు తింటాము. ఎట్లా అనిపిస్తుంది? అంటే మీకు ఇంట్లో ఫుడ్కి ఇక్కడ దొరికేటువంటి బయట ఫుడ్ అప్పుడప్పుడు పర్లేదు, ఇక్కడ కొంచెం బెటర్ ఉంది, ఇక్కడ బాగాలేదు అన్నట్టుగా ఏమన్నా తెలుస్తుంటుందా తేడా మీకు? తే టైంలో అంతా ఒకటే ఫుడ్ ఉంది, అంతా ఒకటే ఉంది. ఇంటికన్నా హోటల్ కన్నా ఇంట్లోనే బాగుంటుంది ఫుడ్. ఇప్పుడు వీళ్ళు చాలామంది బయట తినేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? మీరు ఇక్కడ స్టూడెంట్స్ కానీ, లేకుంటే జాబ్ కోసం బయటికి వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ, ఇలాంటి బయట ఫుడ్లు తినేటువంటి వాళ్ళకి ఏం చెప్తాం? ఇక మనం ఇప్పుడు ఫుడ్ ఏముందో అంత ఆయిల్ అంతా కల్తీ అవుతుంది. ఆయిల్ ఇప్పుడు అంతా హెల్త్ అంతా పవర్ అవుతుంది. మళ్ళీ హెల్త్ అంటే మరికొందరు ఉన్నారు. అన్న చిన్న పబ్లిక్ ఒపీనియన్, ఈ మధ్యలో హైదరాబాద్ రెస్టారెంట్లో బాగా ఫుడ్ కల్తీ అని వార్తలు వస్తున్నాయి కదా, సో మనం హైదరాబాద్లో రెస్టారెంట్లో ఫుడ్ తినడం సేఫ్ అంటారా, ఇంట్లో ఫుడ్ తినడం సేఫ్ అంటారా? బయట ఫుడ్ అయితే ఎప్పుడు ఎట్లా ఉంది చూస్తున్నారు కదా మీరు కూడా. క్లియరెన్స్ అస్సలు ఏం లేదు బాగా. అంటే ఈ హోటల్ ఆ హోటల్ అని అట్లా ఏమన్నా ఉందా? కొన్ని హోటల్లో తినొచ్చు, కొన్ని హోటల్ తినకూడదు అని ఏమన్నా? ఏ హోటల్ ఇప్పుడు బాగాలేదు, అన్ని హోటల్ వేస్ట్ అయిపోయింది. అది సమ్ అక్కడే ఉంది, వాళ్ళు గిన్నెలు అక్కడే కడుతున్నారు, వంట అక్కడనే చేస్తున్నారు, మొత్తం వేస్ట్ ఇది. ఎందుకంటే ఇలా ఎందుకు జరుగుతుందంటే ఏం చెప్తారు? హోటల్ మెజారిటీ అసలు బాగాలేదు. హోటల్స్ అసలు ఎవరు చూడడానికి ఎవరు లేరు. హోటల్స్ కంపల్సరీ చూడాలా, ఏ హోటల్ ఎట్లా ఉంది. పక్కనే హోటల్స్ ఉన్నాయి, ఎట్లా ఉంది అది చూడండి. కిచెన్ పోయి చాలా గలీజు. పేరు పెద్దగా ఉంటే ఏం కాదు, హోటల్ క్లియర్గా మంచిగా ఉండాలి. అది ఇది ఏమంటారు, క్లీనింగ్ ఏం లేదు హోటల్లో. ఇటు బయట టేబుల్స్ చూస్తే క్లీన్ ఉంటుంది, ఆడ కిచెన్ పోయి చూస్తే అప్పుడు తెలుస్తుంది ఎట్లా ఉంది కిచెన్ అని. మన ఇంట్లో ఉండేలాగా ఎక్కడ ఎవరు వంట చేయలేరు. వాడు ఏ చేతిలో ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఏడ గొక్కుంటాడు, చెవులో వేసుకుంటాడు, గలీజ్ ఉంటుంది అది. కానీ ఫుడ్ అయితే అస్సలు బయట తినకూడదు, వేస్ట్. హోమ్ ఫుడ్ తింటే బెటర్ అంటారు? మన ఇంటి ఫుడ్డే బెటర్. అమ్మ చిన్న పబ్లిక్ ఒపీనియన్, ఈ మధ్యలో హైదరాబాద్ రెస్టారెంట్లలో ఫుడ్ కల్తీ అని బాగా వార్తలు వస్తున్నాయి కదా, మనకు హైదరాబాద్లో బయట ఫుడ్ తింటే సేఫ్ అంటారా, మన ఫుడ్ తింటే సేఫ్ అంటారా? మన ఫుడ్ తింటేనే సేఫ్. నేను అందులో మురుగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి అదంతా పెట్టేసి అది మళ్ళీ డీఫ్రై చేసుకుంటా అది పెట్టినా కానీ అది వేస్ట్ నాన్న. అది లేని రోగాలు వస్తున్నాయి, లివర్ ఖరాబ్ అయ్యో, గ్యాసిటీ ప్రాబ్లం అన్నీ వస్తున్నాయి. మన చేతితో మనం చేసుకుంది నిమ్మడము. అది ఇప్పుడు మిడిల్స్ అని వస్తున్నాయి, తైదలు, కొర్రలు, అవి ఇంకా చాలా పని చేస్తున్నాయి.
అందుకనేసి ఏది కానీ డైవర్ట్ చేయాలి అన్ని మొత్తం హోటల్లో తిండి అనేది డైవర్ట్ చేస్తేనే అది మంచిగా ఉంటుందమ్మా. సో ఇప్పుడు అంటే చిన్నపిల్లలు చాలామంది హాస్టల్ ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట సరదాగా ఫ్రెండ్స్తో తింటున్నారు. అదే చెడిపోతున్నారు నాన్న. చిన్న చిన్న పిల్లలకు ఎన్నో రోగాలు వస్తున్నాయి, ఎన్నో తలనొప్పి అంటారు, కాయసం అంటారు, తినరు, ఇంటికి వచ్చిన కాలేజీలు పోతారు, స్కూల్లో పోతారు, తినరు, మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అవుతారు, అన్నీ ప్రాబ్లమ్ వస్తున్నాయి నాన్న. ఐస్ వేసిన నీళ్ళు అవి ఫ్రిడ్జ్లలో నీళ్ళు ఇస్తున్నారు, నీళ్ళు గిట్ట ఒక అల్తీరు వస్తున్నాయి. అసలు తింటే అవసరం లేదు నాన్న. ఎంత వరకు ఉంటే అంతవరకు పప్పు చేస్తారా ఎప్పటి ఉంటే ఉంటుంది, అది వేడి చేస్తారా, గరం గరం ఉందని తింటారు, ఆకలి మంటలకు తింటుంటారు, మసాలాలు ఎక్కువ వేస్తారు, అన్ని మసాలాలు మురిగిపోయినాయి. అవి వేడి చేసాక ఏం తినే ఫ్రెండ్స్లల్లా ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ కలిసినప్పుడు మంచిగా దెబ్బ తినేస్తారు, ఆ మాటలలో పడి ముచ్చట్లలో పడి. అది ఒంటికి ఏం తింటున్నామా కడుపుకి ఏం పోతుందంటే అది తెలియదు. అదైతే కరెక్ట్ నాన్న. హోమ్ ఫుడ్ తింటేనే బెటర్ అంటారు. హోమ్దే మంచిది, ఏది కానీ మనం చేసుకుంది ఇంకా మంచిది. అప్పుడు మా రోజులలో గిట్ట మేము కట్టెల పొయ్యి మీద పెట్టుకొని తింటుంటే ఎంత ఇది ఉంటుండే. ఇప్పటికైనా కానీ మేము అప్పుడప్పుడు కట్టెల పొయ్యి మీదనే చేసుకుంటుంటాం. అదైతే కదమ్మా. రైట్. మరికొంతమంది ఉన్నారు ఇక్కడ వాటితో. మేడం చిన్న పబ్లిక్ ఒపీనియన్, తను మాట్లాడదని ఉంటుంది. ఇక్కడ ఒకసారి ఉన్నారు వారితో మాట్లాడేది. సార్, హైదరాబాద్లో ఈ మధ్యలో రెస్టారెంట్ కల్తీసిన వార్తలు బాగా వస్తున్నాయి కదా ఫుడ్ గురించి. సో మనం హైదరాబాద్ రెస్టారెంట్లలో ఫుడ్ తింటే సేఫ్ అంటారా, మన హోమ్ ఫుడ్ తింటే సేఫ్ అంటారా? నాకు దాని గురించి అవగాహన లేదు, కానీ నేను బయట నుంచి వచ్చాను. జనరల్గా మీరు బయట ఫుడ్ చూస్ చేస్తారు? ఏదైనా హోమ్ ఫుడ్డే, బయట ఫుడ్డే. దాని గురించి మీరు ఎక్కువ హోమ్ ఫుడ్ చూస్ చేస్తారు? ఇంట్లో నుంచి నేను ఇక్కడ ఊరికి వచ్చాను, మళ్ళీ బయట తినాలి తప్పదు కదా. బయట ఫుడ్ తింటారు. మరొకరు ఉన్నారు ఇక్కడ, కొంతమందితో మాట్లాడుతాం. సార్, రైట్, వారికి బస్సు వచ్చినట్టుంది, కొంతమంది మాట్లాడదాం. మేడం, ఈ మధ్యలో రెస్టారెంట్ ఫుడ్ గురించి కొంచెం కల్తీలు వస్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి కదా, రెస్టారెంట్లో కల్తీ అని చెప్పేసి. మనకు హైదరాబాద్లో రెస్టారెంట్ ఫుడ్ తింటే సేఫ్ అంటారా, లేకుంటే మన హోమ్ ఫుడ్ తింటే సేఫ్? ఓన్ ఫుడ్ తింటే సేఫ్, రెస్టారెంట్ తింటే సేఫ్, హెల్తీ విషయం అవుతుంది. అంటే అన్ని హోటళ్ళు అట్లే ఉన్నాయంటారా, కొన్ని బెటర్ అని అంటారా? కొన్ని బెటరే, అన్నీ అట్లా ఉండవు. కాకపోతే ఇంట్లో తినడమే కరెక్ట్. మీరు చెప్పండి సార్, ఎట్లా ఏం చెప్తారు ఈ మధ్యలో రెస్టారెంట్లో వస్తున్నట్టు? రైట్. మరికొంతమంది అక్కడ పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రెస్టారెంట్లో ఈ మధ్యలో జరుగుతున్నటువంటి కల్తీలు చూస్తున్నాం. మేడం, చిన్న పబ్లిక్ ఒపీనియన్, ఈ మధ్యలో హైదరాబాద్ రెస్టారెంట్లలో కల్తీ అనే వార్తలు బాగా వస్తున్నాయి కదా. సో మనం హైదరాబాద్లో రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్ అంటారా, మనకు హోమ్ ఫుడ్ సేఫ్ అంటారా? మేము ఎప్పుడు వెళ్ళలేదండి హైదరాబాద్. మీరు ఎప్పుడు వెళ్ళలేదు. సో జనరల్గా తినే వాళ్ళకి ఏం చెప్తుంటారు ఇప్పుడు ఈ మధ్యలో వస్తున్నటువంటి వార్తలు చూస్తుంటారు? బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్డే మంచిదమ్మా. ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినడమే బెటర్ అనిపిస్తుంది. ఎక్కడికి పోయినా కూడా గ్యారెంటీ లేదంటారు మనకు హోటల్ అంతే. మరికొందరు మేడం, చిన్న పబ్లిక్ ఒపీనియన్, హైదరాబాద్ రెస్టారెంట్లో ఈ మధ్యలో కొంత అంత కల్తీ ఫుడ్ అని లేకుంటే కిచెన్ బాగాలేదని వార్తలు వస్తున్నాయి కదా, ఎక్కడన్నా రెస్టారెంట్లో మన ఫుడ్ తింటే సేఫే అంటారు హైదరాబాద్? కొంతవరకు సేఫే, కొన్ని బాగానే ఉన్నాయి కదండి, అన్నీ అలాగే ఉన్నాయి అని అనలేం కదా. కొంతవరకు అయితే సేఫ్గా రన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. కంపేర్ చేస్తే హోమ్ ఫుడ్ బెటర్ అంటారా? కొన్నిట్లలో ఓకే, అది కూడా మేనేజ్ 90% హోమ్ ఫుడ్డే బెటర్. ఇంకా హాస్టల్ పిల్లలకైతే తప్పదు కదా పాపం, వాళ్ళు బయట తినాల్సి. అవును, కొంతమంది వీకెండ్స్లో తినేసి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇంకా వాళ్ళు ఎంజాయ్మెంట్గా తింటారు, తప్పదు. అది ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి వారు చెప్తున్నారు. ఇంకొక ఆవిడ ఉన్నారు, వారితో మాట్లాడతాం. మేడం, చిన్న పబ్లిక్ ఒపీనియన్, ఈ మధ్యలో హైదరాబాద్ రెస్టారెంట్లలో ఫుడ్ కల్తీ అని బాగా వస్తుంది కదా వార్తలు. సో మనం హైదరాబాద్ రెస్టారెంట్లలో కానీ బయట ఫుడ్ కానీ తింటే సేఫే అంటారా మనకు, లేకపోతే హోమ్ ఫుడ్ తింటే సేఫ్ అంటారా? లేదండి, సేఫ్ కాదండి. ఎక్కడ ఏ హోటల్లో తిన్నా కూడా? ఏ హోటల్లో తిన్నా కూడా సేఫ్. అంటే హోమ్ ఫుడే బెటర్ అంటారు? ఇంట్లో ఫుడ్డే బెటర్. సో అది చూస్తున్నాం కదా, మనం ఎక్కడ ఎవరు మాట్లాడినా కూడా ఆల్మోస్ట్ హోమ్ ఫుడ్ తింటేనే బెటర్. ఏదో తప్పని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ అయితే ఎప్పుడు తప్పక తింటాం, ఇంకా ఏం చేస్తాం. బట్ అది కూడా కొన్ని బెటర్ హోటల్ని చూసుకొని తింటే బెటర్ అంటూ కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ రెస్టారెంట్లో జరుగుతున్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడిలో విస్తుపోయేటువంటి నిజాలు వస్తున్న సందర్భంలో ప్రజల్లో అయితే కొంత అవగాహన ఉంది, ఆ వార్తలను ఫాలో అవుతున్నారు. రెస్టారెంట్లలో హోటల్లో కంటే కూడా హోమ్ ఫుడ్ను తిని ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే ఉత్తమం అనేటువంటి అభిప్రాయం అయితే వీళ్ళు చెప్పినట్టుగా మనకు అనిపిస్తుంది.